ముందుగా చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా క్షమించాలి, కొంచెం 3 రోజుల నుంచి కోల్డ్ వల్ల ఎక్కువసేపు మీతో మాట్లాడలేను. ఏదైతే ఇప్పుడే మన కృష్ణారెడ్డి గారు చెప్పారు అప్స్మా గురించి, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది ఇవన్నీ కూడా అదృష్టం కొద్దీ నాకు కూడా ఒక 5 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా 2014-19 మధ్యలో పనిచేసినప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ తోటి కొంచెం క్లోజ్గా పనిచేసే అవకాశం నాకు లభించింది. మరి చాలామంది యూనియన్స్ తరఫున లేకపోతే ఈ టీచర్స్ తరఫున వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మాట్లాడేదానికి, ఎస్పెషల్లీ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే అప్స్మా ఉందో వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు స్పష్టంగా నేను ఆ తేడా చూసేవాడిని. ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు లేకపోతే ఏదో ఆర్థిక ప్రయోజనాలు ఇటువంటి వాటికి సంబంధిస్తే, ఈ ఆర్గనైజేషన్ మాత్రం ప్రత్యేకించి సంస్థ అనే హోల్ మొత్తం ఒక టీచింగ్ కమ్యూనిటీ, టీచింగ్ ఫెటర్నిటీ బాగుండాలి, ఈ ప్రైవేటు ఏ అయితే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇవన్నీ బాగుండాలి, ఇవి కొంచెం సర్వే కావాలంటే ఏం చేయాలి, ఇట్లా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఎప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు ప్రధానంగా. అందుకే నేను కూడా ఎక్కువ సార్లు వాళ్ళ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. మరి అటువంటి ఆర్గనైజేషను ఈరోజు ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ మామూలుగా ఇందాక మా వీసీ గారు మధ్యనాయుడు గారు చెప్పినట్టుగా మనం సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఆయన దీన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు చేసుకునేవాళ్ళం. గవర్నమెంట్ కూడా దీన్ని మనం 5 ఏళ్ళు కూడా చాలా బిగ్ వేలో, అంటే అంతకుముందు టీచర్స్ డే అంటే ఏదో 4 గోళ్ల మధ్య లిమిటెడ్గా చేసే ఫంక్షన్ని ఒక బహిరంగ సభలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ని, దానికి ప్రధానంగా కారణమైన టీచర్సు, ఇట్లా మొత్తం ఏదైతే మొత్తం దీనిగా ఉంటుందో అందరినీ కలిపి దాన్ని ఒక పండగ వాతావరణంలో ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేసేవాళ్ళం. అదే స్ఫూర్తితోటి ఈరోజు అప్స్మా కూడా ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు ఈ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అందుకుంటున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, మీ అందరూ కూడా శుభాశీస్సులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి మామూలుగా చెప్తాం, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనల్ని విద్యాబుద్ధులు నేర్పి మనం ఎలా పడాలో ఎలా నడుచుకోవాలో నేర్పించే గురువుకి దైవం కంటే ముందు స్థానం ఇస్తా ఉన్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర దగ్గర నుంచి ఎన్నెన్నో మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనకు తెలుసు. ఒకప్పుడైతే బతకలేక బడిపంతులు అని చెప్పేవాళ్ళు, కానీ నా ఉద్దేశం బతుకు చూపించేవాళ్ళు బడిపంతులు. ఎలా బతకాలో మనకు తెలియజేసేవాళ్ళు బడిపంతులు. చాలామంది లేడీస్ కూడా వచ్చారు ఇక్కడికి. మరి ఎవరైతే ఒక అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన చిన్నారి మలాలా మాటలు ఒకసారి గుర్తుంచుకుంటే, ద టీచర్, ద స్టూడెంట్, ద బుక్, ది పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక టీచర్కి, ఒక స్టూడెంట్కి, ఒక పుస్తకానికి, ఒక పెన్నుకు ఉందని చెప్పిన మాటలు మనం గుర్తించుకోవాల్సిన ఆ మాటల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, అది తెలుగుదేశం అయినా లేకపోతే ఇంకోటైనా కూడా గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా చెప్తే విద్య, వైద్యం. ఏ ప్రభుత్వం అయినా ముందు మాకు 2 కళ్ళు అని చెప్తాం. మరి అటువంటి 2 కళ్ళలో ఒక కళ్ళు విద్య. మరి ఇన్ని వేల కోట్ల బడ్జెట్ కూడా నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 27-28 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్ అలొకేషన్. అంటే బడ్జెట్లో అన్ని పోర్ట్ఫోలియోల్లో హైయెస్ట్ బడ్జెట్ ఉండేది ఎడ్యుకేషన్గా ఉంటుంది. ఒక పక్క ప్రభుత్వంలో వేలాది మంది టీచర్స్ ఉన్నాం, బ్రహ్మాండంగా పిల్లలు ఉన్నారు,
ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఉచితంగా ఈరోజు గవర్నమెంట్ విద్య చెప్తా ఉంది. అలాగే పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు. దాంతోపాటు సైకిల్ లాంటి వీళ్ళకి ఇస్తా ఉన్నాం, ల్యాప్టాప్లు ఇస్తా ఉన్నాం, డిజిటల్ క్లాసులు పెడతా ఉన్నాం. ఏమేమి కొత్త కొత్త అవసరమో అన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఉన్న దీంట్లో కూడా ఇంకా ఎందుకు అసలు ప్రైవేటు స్కూల్స్ ఇంకా అవసరం ఉందనేది ఒక్కసారి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టినా కూడా స్టిల్ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ పట్ల తల్లిదండ్రులు ఎందుకు మొగ్గు చూపిస్తా ఉన్నారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, మామూలుగా నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని మర్కట న్యాయం మార్జాల న్యాయం అని చెప్పని. ఒక పిల్లి కోతి ఏవైతే ఉంటాయో ఈ రెండు కూడా వాళ్ళ పిల్లల్ని, ఒక పిల్లి తన పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేస్తాయి, అలాగే కోతి తన పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేస్తూ ఒకసారి మనం ఆ తేడా గమనిస్తే, కోతి తన బిడ్డని ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేయాలి, ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్ కొనుక్కుంటే ఆ బిడ్డ ఏదైతే ఉంటుందో అది తల్లి పట్టును గట్టిగా పట్టుకుంటే ఆ కోతి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ మీదకో, లేకపోతే ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టుకో, ఇంకో ప్లేస్కో షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ తల్లి పట్టును జాగ్రత్తగా పట్టుకునేది ఆ బిడ్డ పట్టుకుంటుంది. కానీ అదే పిల్లి తన పిల్లల్ని ఒక చోట చోటు మార్చాలంటే తన నోటితో ఆ పట్టి గాయం కూడా ఎక్కడ ఆ బిడ్డకి గుచ్చుకోకుండా శుద్ధి మెత్తగా ఆ బిడ్డను నోటితో పట్టుకొని జాగ్రత్తగా ఒక ప్లేస్లో నుంచి ఒక ప్లేస్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. రెండు చోట్ల కూడా తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ బాధ్యతలు ప్రైవేటు స్కూల్స్ అనేది ఒక పిల్లి లాంటి బాధ్యత, అలాగే గవర్నమెంట్ స్కూల్ అనేసరికి ఒక కోతి లాంటి బాధ్యత అన్నాం. ఎందుకంటున్నానంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో ఒక రిక్షా కార్మికుడు, ఒక కూలివాడు, లేకపోతే ఒక చిరు ఉద్యోగం తనకు వచ్చే జీతంలో, తనకు వచ్చే ఆదాయంలో తనకున్న కొన్ని కోరికలను సాక్రిఫైస్ చేసి తన పిల్లవాడు బెస్ట్ స్టూడెంట్ కావాలి, వాడికి మంచి భవిష్యత్తున్న ఉద్దేశంతో కొంచెం ఫీజులు ఎక్కువైనా సరే ప్రభుత్వంలో ఉచితంగా చదువు చెప్తున్నా సరే కాదని ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ఒక ప్రైవేట్ స్కూల్లోనో చేర్పిస్తున్నాడంటే ఏంటంటే అక్కడ పిల్లవాడి భవిష్యత్తుకి మీరు భరోసా ఇస్తారు, మీరు బాధ్యత తీసుకుంటారని. వాడు ఒకరోజు స్కూల్కి రాకపోతే వెంటనే అటెండెన్స్ చూసి పేరెంట్కి ఫోన్ చేస్తారు, ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్న టీచరో లేకపోతే కరస్పాండెంటో ప్రిన్సిపల్లో. లేదు వాడు ఒక మార్కులు తక్కువ వచ్చినాయంటే వెంటనే వాడిని ఎందుకు తక్కువ వచ్చాయి, ఏంటి డ్రాయింగ్ అని చెప్పి ఎక్స్ట్రా వాడికి కాన్సన్ట్రేట్ చేయడమో లేకపోతే వాడిని పేరెంట్స్ చెప్పి వాడిని కొంచెం ఇది చేయటమో చేస్తారు. అట్లాగా ప్రతి క్షణం వాడిని మానిటర్ చేస్తూ వాడిని ఎట్లా వీక్గా ఉంది, ఎక్కడ వాడిని ఇంప్రూవ్ చేయాలి చేసుకుంటూ వాడిని ఒక మంచి దీనిగా చేయడం కోసం మీరు శాయశక్తులు ప్రయత్నం చేస్తారు. అందుకే పేరెంట్స్కి ఏంటంటే ఒక నమ్మకం, కొంత డబ్బులు ఖర్చు అయినా వాళ్ళకి కష్టమైనా సరే కొన్ని త్యాగం చేసైనా సరే ఈ ప్రైవేట్ స్కూల్స్లో చేర్పిస్తూ ఉన్నారు. అందుకే నేను ఇక్కడ ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్కి వస్తున్న పిల్లల్ని వాళ్ళని ఒక బెస్ట్ సిటిజన్స్గా, బెస్ట్ రెస్పాన్సిబుల్ పౌరులుగా తయారు చేయడంలో మీ పాత్ర చాలా ప్రధానం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, నేను మామూలుగా ఏదైనా స్కూల్స్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను, బయట బోర్డు పెట్టే ఉంటుంది, మీరు అందరూ కూడా పెడతా ఉంటారు ప్రతి స్కూల్లో కూడా. లాస్ట్ టైం 10th క్లాస్లో 100% ఫస్ట్ క్లాసులు, లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1 మాకే వచ్చింది, లేకపోతే 10/10లు మా దగ్గర ఇన్ని వచ్చాయి, ఇట్లా ఇవన్నీ బయట బోర్డులు పెడతా ఉన్నారు. నేను మొన్న స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పాను, మీరు ఎన్ని బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఒక్క స్కూల్లో కూడా మా స్కూల్లో చదువుకున్న పిల్లలు మార్కులతో పాటు అకాడమిక్ దీంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి, లేకపోతే బెస్ట్ సిటిజన్స్గా ఉంటారు, మంచి మోరల్స్తో బయటకు వెళ్తారు, వాడు కుర్రోడు రేపు బయటకు వెళ్తే సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పౌరుడు అవుతాడు, అటువంటి పిల్లలు మేము తయారు చేస్తున్నాం మా ఇన్స్టిట్యూట్లో నుంచి, మీరు గర్వంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేది అడిగారు. అంటే పేరెంట్స్ ఈ చూడలేదు కదా సార్, ఎవరైతే బెస్ట్ ర్యాంకులు అన్నారు, ర్యాంకులు కావాలి నిజమే, ర్యాంకులతో పాటు రేపు సొసైటీలో తను ఒక మంచి పౌరుడిగా కూడా కావాలి. ఆ మోరల్స్ లేకపోతే ఆ యాక్టివిటీస్ అవి కూడా మీరు పిల్లలకి నేర్పించండి. అటువంటివి తయారు చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఒక గుర్తింపు గౌరవం వస్తుంది. నేను ఇక్కడ ఒకటే మీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, ఈ ప్రొఫెషన్ అనేది ఏదో లాభాపేక్షతో చేసే ప్రొఫెషన్ కాదు. మీకు వ్యాపారాలు చేసుకోవాలంటే చాలా ఉన్నాయి, డబ్బులు వచ్చాయి. ఒక వైన్ షాప్ పెట్టుకుంటానో, లేదా ఇంకొక బార్ అండ్ రెస్టారెంట్ పెడతానో, లేదా ఇంకొక క్యాష్లో పెట్టుకుంటానో బ్రహ్మాండ డబ్బులు వస్తాయి. కానీ దేంట్లో రాని ఒక అబండెంట్ సాటిస్ఫాక్షన్
మీరు ఒక లైన్ ఎంచుకున్నారు, ఏదైతే ఒక భావి భారత పౌరులు తయారు చేసే ఒక లక్ష్యం పెట్టుకొని మీరు చేసుకుంటా ఉన్నారు. మీ స్కూల్లో చదువుకున్న పిల్లవాడు రేపు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదా ఒక మంచి సచిన్ టెండూల్కర్ లాగా ఒక ప్లేయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్న పిఎం అయినా, సీఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఇంకొక సెలబ్రిటీ అయినా, ఏదైనా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇంకొక వ్యక్తికి మాత్రమే నమస్కారం చేస్తారు. ఎవరంటే వాళ్ళు కేవలం ఒక గురువుకే. వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నా సరే, నేను విద్యాశాఖ మంత్రిగా నేను మా విలేజ్ ప్రకాశం జిల్లాలో మా నేటివ్ విలేజ్కి వెళ్తే నాకు ఎవరైతే చిన్నప్పుడు పాఠాలు చెప్పారో ఆ మాస్టర్ని చూసి ఆయన వస్తే లేచి నిలబడి నమస్కారం పెడితే ఆయన కంగారు పడ్డారు. అయ్యా మీరు మంత్రి సార్, మీరు అయ్యారు అతను ఇప్పుడు కూడా ఏరా అంటే నాకు సంతోషం అని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అంటే ఒక తల్లిదండ్రుల తర్వాత మనల్ని మౌల్డ్ చేసే ప్రధానమైన శక్తి ఆ టీచర్కి ఉంది. అటువంటి టీచింగ్ ప్రొఫెషన్లో మీరు ఉన్నారు. నాకైతే నేను మంత్రిగా అయిపోయి ఒక 6 ఏళ్ళు అయింది, అయినా కూడా నాకు స్టిల్ స్వీట్ మెమరీస్. నాకు ఒక స్కూల్కి వెళ్ళినా, ఒక టీచర్తో మాట్లాడినా, ఒక మేనేజ్మెంట్ మీలాంటితో మాట్లాడినా, ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు అవి మంచి లెసన్స్ కాబట్టి నేను అన్నీ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను మెమరీస్. డెఫినెట్గా నేను రావు గారికి, లేకపోతే శ్రీనివాస్కి, కృష్ణారెడ్డి గారు ఎప్పుడు రెగ్యులర్గా ఎలక్షన్ ముందు వచ్చేవాళ్ళు, ఎలక్షన్ అయిపోయినాక వస్తూ ఉంటారు. వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై కెరీర్. అటువంటి అసోసియేషన్ మీ అందరితో ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చినా కూడా సంతోషంగా ఆ ప్రోగ్రామ్కి వస్తామని చెప్పాను. యాక్చువల్ మనం సాయంత్రం చెప్పారు ఇట్లా రావాలంటే నాకు వేరే కాన్స్టిట్యూన్సీలో ఒక ప్రోగ్రాంలు ఉన్నాయి, అయినా సరే తప్పకుండా వచ్చి కనిపించేస్తా అని చెప్పి వాళ్ళతో ఇక్కడ రావడం జరిగింది. మీ అందరిని చూసాం, చాలా సంతోషం. మీరందరూ కూడా బెస్ట్ టీచర్స్గా, అప్స్మాయే కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే వాటిలో కూడా మీరు బెస్ట్ టీచర్స్గా మళ్ళీ మీరు అవార్డ్స్ తీసుకోవాలి. మిమ్మల్ని చూసి మీ స్టూడెంట్స్తో పాటు మీ పేరెంట్స్ కానీ, మీ గ్రామం కానీ, మీరు ఉన్న ప్రాంతం కానీ, ఈ రాష్ట్రం కూడా గుర్తించి పలానా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకునే విధంగా మీరు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సార్ దగ్గరికి సైడ్ లాగా సార్ ఒకసారి